ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటిది అయితే ఆర్థిక దివాలా కోరుతనానికి ఒక నిదర్శనం అది. ఎందుకంటే ఆయన ఏ ముఖ్యమంత్రి కూడా నేను 75 సంవత్సరాలుగా భారతదేశంలో ఉండేటువంటి ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు మాట్లాడనటువంటి దిగజారిన మాటలను ప్రజలకి, ఉద్యోగస్తులకి, కార్మికులకు మధ్యన అఘాతాన్ని నెలకొల్పేటువంటి పద్ధతి లోపల మాట్లాడుతున్నటువంటిది. నన్ను కోసినా కూడా ఒక రూపాయి అదనంగా రాదు అనేటువంటిది చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్ అది. ఉద్యోగస్తులు అడిగింది ఏముందండి? ఏమడుగుతున్నారు ఉద్యోగస్తులు? మా కరువు భత్యాలు 5 వాయిదాలు బాకీ ఉన్నాయి ఇవ్వమంటున్నారు. కరువు భత్యాలు ఎందుకు చెల్లిస్తారండి? ధరలు పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి 6 మాసములకు ఒకసారి ఉద్యోగస్తుల పెన్షనర్ల యొక్క కరువు భత్యాలు పెంచుతారు. అది గతంలో జరుగుతుంది, 75 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇలా కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన 16 మాసాల్లో జరగడం లేదు కదా. మరి ఆ ధరలు 2 సంవత్సరాల నుంచి కరువు భత్యం లేదు, 2 సంవత్సరాల నుంచి ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన దానికి వాళ్ళు ఇయ్యమని అడుగుతున్నారు. జస్ట్ డిమాండ్, అది కొత్తది కాదు. అదే విధంగా పిఆర్సి, పే రివిజన్ కమిషన్ కూడా గత ప్రభుత్వం వేసిపోయింది, ఇంటర్వ్యూ రిలీఫ్ ఇచ్చింది. అది ఉందా లేదా తెలియని పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది. వాళ్ళు అది అడుగుతున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా పెన్షన్ కు సంబంధించినటువంటి పాత పెన్షన్ విధానం మేము రూపొందిస్తాం, ఇవన్నీ మీరు చెప్పినారు కదా. మీ మేనిఫెస్టో 43 పేజీల మేనిఫెస్టోలో మీరు చెప్పినవే అడుగుతున్నారు వాళ్ళు. కొత్త అడిగితే చెప్పండి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో ఉద్యోగస్తులకు, ప్రజలకు మధ్యన కొట్లాట పెట్టేటువంటి పద్ధతులు తీసుకుపోతున్నటువంటిది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? 10 లక్షల మందితో నేను సభ పెడతా, ఉద్యోగస్తులు మీరు కూడా రండి, అడుగుదాం ప్రజలని. ఏమని? వీళ్ళు అడుగుతున్న డిమాండ్లు ఇవి, ఈ డిమాండ్లను నెరవేర్చాలంటే ఏది తగ్గించాలా, ఏది లేకుండా చేయాలనే విధానం అంటే మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి గారు. అంటే ప్రజల్లో ఉద్యోగస్తుల మీద ఒక తప్పుడు సమాచారం తీసుకుపోతున్నాడు. ప్రజల్లో ఉద్యోగస్తులను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రజలు ఏమనుకోవాలా? డబ్బంతా కూడా ఉద్యోగస్తులే తినేస్తున్నారు, మాకు సంక్షేమ కార్యక్రమాలకు రావడం లేదు అనేటువంటి దానికి. దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు. మీరు హామీలు ఇచ్చినప్పుడు, ముబ్బడిగా హామీలు ఇచ్చినప్పుడు అర్థం కాలేదా కాంగ్రెస్ నాయకులకు? బట్టి విక్రమార్క అసెంబ్లీలో ఉన్నాడు కదా, 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, అందరు కోడై కూర్చున్నాము కదా, ఆర్థిక పరిస్థితి కేసీఆర్ జమానంలో దిగజారిపోయిందని. అయినా కూడా మీరు ఇవల్ల చేసి మీరిచ్చి హామీలు ఇచ్చి చేయలేనటువంటి నిస్సాయ పరిస్థితుల్లో మీరేమంటున్నారు ప్రజలకి, ఉద్యోగస్తులకు? కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం కూడా గతంలో నుంచి ఇప్పటి వరకు మనం ఆ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, వాళ్ళ సకల జనుల సమ్మె మామూలుది కాదు. 40 రోజుల పైగా తెలంగాణలో రాజకీయ కారణం కోసము నిజానికి ఉద్యోగస్తులు తెలంగాణ డిమాండ్ అడగవలసిన చట్ట ప్రకారంగా, వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ ప్రకారంగా అడగకూడదు. అయినా అడిగినారు. 40 రోజులు వాళ్ళు ఉద్యోగాలను పక్కకు పెట్టి ఉన్నా పోయినా ఒక్కటే అనేటువంటి దాని కింద వాళ్ళు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి మొత్తం ప్రజా జీవితాన్ని స్తంభించినటువంటి తెలంగాణ ఉద్యోగులను అవమానపరిచే విధంగా ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? నా దగ్గర ₹1 లేదు అని మాట్లాడుతున్నాడు. ఈయన ఉద్యమంలో ఉన్నది లేదు, పోయింది లేదు, ఇవాళ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక అనుభవం మాత్రం నేను చెప్పగలుగుతాను ఏంటంటే, గతంలో కేఆర్ ఆమోస్ 1969 తెలంగాణ ఉద్యమం నుంచి, స్వామినాథన్ గారి దగ్గర నుంచి కీలకమైన నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాత్ర ఉంది. వాళ్ళకి తెలంగాణ ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంది. అటువంటి చిత్తశుద్ధి గల ఉద్యమాలను అణిచివేసే పద్ధతి లోపల, ప్రజల్లో తప్పుడు సంకేతాన్ని తీసుకుపోయేటువంటి పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ప్రయత్నం చేస్తే ఉద్యోగస్తులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బట్టగట్టి బయటపడలేదు. అది ఎన్టీ రామారావు కాలంలో కూడా స్వామినాథన్ గారిని సస్పెండ్ చేస్తే కూడా తిరిగి వాపస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత బలమైన నాయకుడు ఎన్టీ రామారావునే తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఆయన ముందు రేవంత్ రెడ్డి చాలా చిన్న వ్యక్తి అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి మాటను సరిదిద్దుకోవాలా, చర్చలు జరపాలా, ఉద్యోగస్తులతో వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. అంటే ఉద్యమ సమయంలో కానివ్వండి, లేకపోతే గత ప్రభుత్వం ఏర్పాట్లు, ఈ ప్రభుత్వం ఏర్పాట్లో కూడా ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. ఆ ఉద్యోగుల గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు? ఆయనకు ఉద్యోగస్తులు నేను ఇదే చెప్తున్నాను కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశంలో వచ్చినాడు, అక్కడి నుంచి సరే కాంగ్రెస్ లోకి వచ్చినాడు. కాంగ్రెస్ లకు ఎవడు నాయకుడు గతిలేడు కాబట్టి కొంత మాటలు మాట్లాడతాడు కాబట్టి వచ్చినటువంటి పరిస్థితి. సరే కానివ్వండి, మాకు సంబంధం లేదు అది. కానీ వల్ల ఉద్యోగస్తులతో చర్చలకు ఒకసారి సందర్భంలో నా జ్ఞాపకం అంతా చర్చలకు పిలిచాడు. ఎక్కడ? పోలీస్ కంట్రోల్ ఉంది కదా, అది కమాండ్ అండ్ కంట్రోల్. అంటే ఆయన బెదిరించాలని కూడా పోలీస్ కంట్రోల్ పిలుస్తాడు. పిలిచి ఆ రోజు మీరు చర్చలు పెట్టాలి కదా. ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసినారు. ఏం కమిటీ అంటే ఇప్పుడు కూడా వేసినారు. ఇంతకుముందు చిన్నారెడ్డి గారు, కోదండరామ్ గారు రకరకాల కమిటీలు వేసినారు. ఈ ఉద్యోగస్తుల యొక్క కరువు భత్యం చెల్లించడానికి కమిటీ ఎందుకండి? నాకు అర్థం కాదు. మీరు రొటీన్ గా ఇవ్వాలి కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, మీరు కూడా ఇవ్వాలి కదా. పెరిగిన ధరలు తగ్గితే జీతం తగ్గుతుంది, ధరలు పెరిగితే జీతం పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన సూత్రం. కొత్త సూత్రం ఏముందండి? ఇంతకాలం ఎందుకు జరగలేదండి? ఇచ్చిన కరువు భత్యం కూడా మీరు సిగ్గుపడాలా. 16-17 వాయిదాలలో చెల్లిస్తున్నారు. వాడికి వచ్చేదే ఒక కరువు భత్యం వేస్తే ₹500-600 ఎక్కువ వస్తుంది. దాన్ని 16 వాయిదాలకు తీసుకుపోతున్నాడు. మీ మంత్రులకు జీతభత్యాలు బాగానే ఉంటాయి, మీ ఎమ్మెల్యేలకు జీతభత్యాలు బాగానే ఉంటాయి, మీ ఖర్చులన్నీ బాగానే ఉంటాయి, మీ కార్లు బాగుంటాయి, కొత్త కార్లు కొనుక్కుంటారు, తిరుగుతారు, చేస్తారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఉద్యోగస్తులకు వచ్చినప్పటికీ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులను జాగ్రత్తగా చూసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ బయటకు వచ్చి
మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక్క రూపాయి లేదు నా దగ్గర. ఎక్కడ పోయినాయి అంటున్నా పైసలని? నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నావు. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. గత ప్రభుత్వం అప్పులు చేసింది, వాళ్ళని ప్రజలు ఇంట్లో కూర్చుండబెట్టిరు. ఆ నాయకుడిని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిండ్రు. మరి మీరు చేస్తున్నది ఏందో చెప్పండి. ఇప్పుడు అప్పులకు వడ్డీకి అవుతుంది 18,500 కోట్ల ఆదాయం వస్తుంది, 65,500 కోట్లు జీతభత్యాలకు అవుతుంది, 60,500 కోట్లు గత ప్రభుత్వం చేసి. గత ప్రభుత్వం ఏంటండి? గతం ఉండదు. ప్రభుత్వం అనేది శాశ్వతంగా ఉంటది. కేసీఆర్దే ప్రభుత్వం కాదు, ఈయనదే ప్రభుత్వం కాదు. గవర్నమెంట్ ఈయనదే పర్మనెంట్ వర్డ్. అది ఏ ప్రభుత్వం ఎవడు పాలించినా కూడా, రేపు మిలిటరీ గవర్నమెంట్ దేశంలో వాళ్ళదే ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ మీరు ఏం చెప్తున్నారు? నా దగ్గర డబ్బు లేదంటున్నారు. డబ్బు లేని కోరికలు, డబ్బు లేని పద్ధతి లోపల మీరు ఏ విధంగా హామీలు ఇచ్చినారో చెప్పాలి కదా వాళ్ళ ప్రజలకి. ఎవరిని బదనాం చేస్తున్నారు? మీకు ఆదాయాలు ఉన్నాయా లేవా అనేటువంటిది కాదు కదా. ఉన్న ఆదాయాలు 18,000 కోట్లు మామూలు ఆదాయం కాదు కదా నెలకు. దాంట్లో జీతభత్యాలు అంటే వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇప్పుడు ఒక ఉద్యోగస్తుని జీతం ఇస్తాం 1,00,000 రూపాయలు. దాంట్లో 90% మళ్ళీ తిరిగి అనేక వస్తువులు కొంటాడు, మార్కెట్లో కొంటాడు, పిల్లల ఫీజు కడతాడు, స్కూటర్ పెట్రోల్ వాడతాడు, డీజిల్ వాడతాడు, అద్దెలు చెల్లిస్తాడు, విద్యుత్ శక్తి చెల్లిస్తాడు, న్యూస్ పేపరు, కూరగాయలు. ఇదంతా డబ్బు ఎవరికి పోతుందండి? మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లో చాలా మంది దాని మీద లక్షల మంది బతుకుతున్నారు. ఉద్యోగస్తుల దగ్గర ఉండేది ఉంటుందండి, మాట 2-3 వేలు మిగులుతాయి. మళ్ళీ అప్పే చేస్తాడు వాడు ఆఖరికి వచ్చేవరకు, మళ్ళీ వచ్చేటప్పటికి. ఈ అర్థం కాకుండా ఉద్యోగస్తులకు ఇస్తే ఏదో జరిగిపోతుందని. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే మార్కెట్లో ఎక్కడ సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఎక్కడ ఉంటుంది? వస్తు సేవలు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి? రైతు పండించినటువంటి ధాన్యానికి ఎక్కడ విలువ వస్తుంది? తప్పుడు సమాచారం. కాబట్టి ఉద్యోగస్తుల జీతభత్యాల మీద ప్రభుత్వము వెంటనే స్పందించాలా. వాళ్ళతో మీరు యుద్ధ వాతావరణాన్ని మీరు సృష్టించుకుంటే ఆ గోతులో మీరే పడతారని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తున్నాడు. భర్తీ ఏముందండి? ఆయన ఇచ్చిన ఏవో అడ్వర్టైజ్మెంట్ భర్తీ చేస్తున్నాడు. భర్తీ చేసేది ఎంతకాలం భర్తీ చేస్తుండు, ఏం చేస్తుండు, అవి కూడా ఒక నోటిఫికేషన్లు వస్తున్నాయి. కొంతమందిని భర్తీ చేస్తుండు, కొంతమందిని పెండింగ్ పెడుతున్నాడు. అన్ని రకరకాల వ్యవహారాలు ప్రచారం నడుస్తున్నమాట. మీరు ఆ మాటకు వస్తే మీరు 2 లక్షల సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరేం చెప్తారు? మీ లెక్కలే దొంగ లెక్కలు. ఇప్పుడు 50,000 60,000 అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ మరి 1,50,000 ఉద్యోగాలు అదనంగా ఇదేదో నడిపిస్తాడు. ఇక రేపు ఏమంటాడు? తీసుకుపోతాడు. స్లోగా ఏం చెప్తున్నది? రైతు భరోసా లేదనే పరిస్థితికి ప్రజలను తీసుకొస్తున్నాడు. జీతభత్యాలు పెరగవనే దానికి తీసుకొస్తున్నాడు. మరి వచ్చిన డబ్బంతా ఎక్కడ పోతుంది? కాంట్రాక్టర్లకు అవుతుందా? చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళ బంధువులు కాంట్రాక్టర్లు ఉన్నారు కదా. ఎక్కడ పోతుంది డబ్బు అంటున్నా? ఎక్కడ పోతుంది డబ్బు? వచ్చిన 100 కోట్ల రూపాయలు. చాలా మంది విచిత్రమైన పరిస్థితి, మంత్రులు ఉన్నోళ్ళు వాళ్ళ బినామీ కంపెనీలు కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళకు మొదలు రిలీజ్ చేస్తున్నారు డబ్బు చేసి. ఇక్కడ ఏం చెప్తున్నారు? డబ్బు లేదు నా దగ్గర అంటున్నారు. నేను డబ్బు అంటే 18,500 కోట్లు నెలకు వచ్చేదేమో మామూలు డబ్బా? ఎట్లా చెప్తారండి? కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చిండ్రు, ఫెయిల్ అయినరు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే మంది మీద దొబ్బాలా. ఏమని దొబ్బాలా? ప్రజలకు అలా చూసిన ఉద్యోగస్తులే తినేస్తారు మొత్తం అని చెప్పడానికి. ఇది ఎవడన్నా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా? నాకు అర్థం కాదు. ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి నా దగ్గర డబ్బు లేదనేటిది. ఎందుకు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నావు? మరి ఎందుకు కొత్తగా ఇస్తున్నావు ఉద్యోగాలు? మరి 50-60 మా ఉద్యోగాలు ఫిల్అప్ చేసినాను మళ్ళీ నువ్వే చెప్తున్నావు కదా. మీరు మాట్లాడడానికి కాంట్రాడిక్టరీ ఉంది కదా. కాబట్టి అన్ని రకాలుగా, అన్ని వర్గాలుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తి, ప్రజల తీవ్రమైన అసంతృప్తి. నిజానికి 16 మాసాల్లో రావడం అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అంశము. ప్రజలు ఒకవైపు పెట్టుబడులు పుడతలేవని అంటూనే విదేశాలకు పెట్టుబడుల కోసం వెళ్తున్నామని కూడా చెప్పుకుంటున్నాం. ఒకటి మిత్రమా, ఆయన గతంలో అక్కడ అమెరికా పోయినాడు, ఇటు పోయినాడు, అటు అన్ని దేశాలు 3-4 దేశాలు తిరిగి వచ్చి గతంలో చెప్పింది 1,70,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అన్నాడు. వచ్చింది ఏందో అవన్నీ పేపర్ల రికార్డు ఉంటది తప్ప వచ్చింది ఏందో పోయింది ఏందో కొంతకాలం అయినాక తెలుస్తుంది.